చామంతితో పాటు అభి అయితే చామంతి వాళ్ళ ఇంటికి వచ్చి అలా హాల్లో కూర్చుని ఉంటాడు. ఇంతలో అక్కడ స్వర ఉందా లేదా అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఎవరైనా వస్తారా అని చెప్పి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. ఇక అక్కడే గోడ మీద ఉన్న స్వర అలాగే అభి వాళ్ళిద్దరు ఫోటో అయితే అక్కడ ఉంటుంది. ఆ ఫోటో ఫ్రేమ్ చూసి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నా అనుమానమే నిజమైంది. నేను అనుకున్నట్లుగానే స్వర చామంతితో కలిసి ఈ సిటీలోనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, ఈ ఇంట్లోనే. సరే చామంతి, నేను వెళ్ళొస్తానని చెప్పి చామంతికి అభి అయితే తను కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో చామంతి అమ్మయ్య సార్ వచ్చేసరికి స్వర ఇంటి దగ్గర లేదు, అది చాలు అని చెప్పి ఆ ఫోటోని చూసి అభి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక చామంతి అయితే సరే అని చెప్పి బాయ్ చెప్పేస్తుంది. ఇక అభి అలా కారులో వెళ్తూ ఇప్పుడు ఎలాగైనా సరే స్వరాని నేను ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని స్వరాకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని చెప్పి అభి తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న స్వర ఝాన్సీ ఇంటికి ఆటోలో వెళ్తూ ఉండగా ఆటోకి ట్రబుల్ రాగానే ఆటో అయితే అక్కడ ఆగి ఉంటుంది. ఇక ఆటోలో రిపేర్ చేస్తూ ఉంటారు రోడ్డుపై. ఇక అదే రోడ్డు పైన అభి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న స్వరాని అభి చూస్తే ఏం జరుగుతుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.